పిల్లల్లో కడుపులో నొప్పికి మోస్ట్ కామన్ రీజన్ ఏంటో తెలుసా? కాన్స్టిపేషన్. ఎందుకు వస్తుంది అని వాళ్ళ హిస్టరీ అంతా తీస్తే, ఫస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ముందు నిద్రలేస్తారు. వెంటనే టక బ్రష్ చేయించి స్నానం చేయించి ఏదో పెట్టేసి బస్ ఎక్కిచ్చేస్తున్నారు. వాళ్ళకి ప్రాపర్ వాష్రూమ్ టైం అనేది ఉండట్లేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఒకవేళ వాళ్ళకి మోషన్ వచ్చినట్టు అనిపించినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర టీచర్స్తో ముందు వెళ్ళాలంటే సిగ్గుగానో లేకపోతే అక్కడ వాష్రూమ్స్ బాగాలేకనో వాళ్ళు దాన్ని హోల్డ్ చేసుకుంటారు. అలా మోషన్ని హోల్డ్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ పిల్లలు తినే ఫుడ్, ఆ ఫుడ్లో ఎటువంటి ఆకుకూరలు ఉండవు, వెజిటేబుల్స్ ఉండట్లేదు, ఓన్లీ జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు, లేదా పులిహార, ఆ ఫ్రై ఈ ఫ్రై, ఫ్రూట్స్ కూడా అస్సలు తినడానికి వాళ్ళకి టైం ఉండట్లేదు. ఒకవేళ మనం ప్రాపర్గా ఫుడ్ పెడుతున్నా ఎలా తింటున్నారు? టీవీ చూసుకుంటున్నో ఫోన్ చూసుకుంటూ ఏం తింటున్నావు ఎంత తింటున్నావు అని తెలియకుండా తింటున్నారు. నెక్స్ట్ వాటర్ ఇంటేక్, పిల్లలు చాలా తక్కువ వాటర్ తాగుతున్నారు. వాటర్ ఇంటేక్ తగ్గడం వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా? లేదు. రాగానే హోంవర్క్ చేయాలి, లేదా టీవీ చూడాలి, లేదా ఫోన్ చూడాలి, వీడియో గేమ్స్ ఆడాలి. ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. సో మీ పిల్లల్లో కనుక కడుపులో నొప్పి ఉండి ఇలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం వెంటనే మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ ఓన్లీ మెడిసినే కాకుండా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేయాలి.